ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏ హామీలైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆనాడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మహిళా పాలసీ అని, రైతు పాలసీ అని, యువక పాలసీ అని, విద్యార్థి పాలసీ అని చెప్పి ఇన్ని పాలసీలు ఇచ్చిండ్రు. ఇవన్నీ అమలు చేయగలిగే శక్తి ఉందా అని చెప్పి ఎవరు ఆనాడు ఆలోచన చేయలేదు. కేసీఆర్ మీద కోపంతో వేసి పడేసిండ్రు. నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయగలిగే సత్తా ఉండదు. దాని మీద కొట్టాలి. అనేక రకాల అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం అమలు చేయనప్పుడు ప్రజల పక్షాన నిలబడి కొట్టాలి. కానీ మళ్ళీ దించే అధికారం ప్రజలకు ఉండదు తప్ప ఈ పార్టీలకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. అధికారాన్ని కట్టబెట్టినా ప్రజలే కట్టబెడతారు, మళ్ళీ అధికారాన్ని నుంచి దించేయాలన్నా ప్రజలే కట్టబెడతారు. అందుకని నాయకులు పార్టీలు చరిత్ర నిర్మాతలు కాదు అని చెప్తాను నేను. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్తాను నేను. ఇలా కేసీఆర్ మీద కోపం ఉన్నది, నీకున్నది, నాకున్నది. శివరాం, మనం ఓడగొట్టామా? ప్రజలు ఓడగొట్టిండ్రు. సునామీ లెక్క వచ్చింది, దంచి కొడితే పోయింది. ఏవి తట్టుకోలే. నేను దాని గురించి కామెంట్ చేయట్లేదు. నేను అంత డీప్గా డిస్కస్ చేస్తాను. కానీ ఒకటి మాత్రం సత్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరు కూల్చే ప్రయత్నం చేసినా అది మంచిది కాదు. వాళ్ళను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ వాళ్ళని తీసేసేటువంటి అధికారం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు చూసినావు, మమ్మల్ని ఎన్నుకున్నారా, మా ఇష్టం అన్నాడు. గదే ప్రజలు ఇలాంటి దించేసిండు.